హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ ఏంటంటే, సిరిసిల్ల జిల్లాలో ఒక 4వ తరగతి చదువుతున్న విద్యార్థి అండి. స్కూల్లో ఎగ్జామ్స్ టైంలో ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఇచ్చారు బాబుకి. దాంట్లో మీ అమ్మకి నచ్చని టాపిక్ ఏంటి, మీ అమ్మకి నచ్చని వ్యక్తులు ఎవరు అని ఇచ్చున్నారు. ఆ బాబు రాసిన ఆన్సర్ చూసి టీచరు అవాక్కయిందండి. ఆ బాబు ఏం రాశాడంటే, మా అమ్మకి నచ్చని వ్యక్తులు మా నానమ్మ, మా తాతయ్య అని రాశాడు. టీచర్ అది మామూలుగా కరెక్ట్ చేస్తూ చూసి, ఏంది బాబు ఇలా రాసావంటే, అవును మేడం, ఇంట్లో పొద్దున్న లేచి సాయంకాలం దాకా ఎప్పుడూ మా అమ్మ మా నాన్నమ్మతో మా తాతయ్యతో గొడవ పడుతూనే ఉంటుంది. మా అమ్మకి ఎందుకో వాళ్ళు నచ్చరు అని చెప్పి సమాధానం చెప్పాడు బాబు. చూడండి, మన ప్రవర్తన పిల్లల మీద ఎంత పడుతుందో. మన ప్రవర్తన బాగుంటే కదా పిల్లలు సంస్కారంగా పెరిగేది. పిల్లలు మనల్ని చూస్తూ పెరుగుతారండి. మనం సంస్కారంగా ఉంటే వాళ్ళు సంస్కారంగా ఉంటారు. మరి ఆ బాబు అలా రాశాడంటే తను ఎంత మానసికంగా ఎంత దాని మీద శ్రద్ధ పెట్టున్నాడో చూడండి. మా అమ్మ ఎప్పుడు మా నాన్నమ్మని తాతని అరుస్తుంటుందేనని. మీకు వాళ్ళ మీద ప్రేమ లేకపోతే వాళ్ళని ప్రేమించబాకండి, ఇష్టపడమాకండి. కానీ దయచేసి పిల్లల ముందు పెద్దవాళ్ళని తిట్టొద్దు. తిట్టినందువల్ల ఈ చిన్నపిల్లల్లో ఇవన్నీ మైండ్లో చిన్నప్పటి నుంచి ఇలా పడిపోతాయన్నమాట. మరి ఆ బాబు ఎగ్జామ్ అలా రాశాడంటే చూడండి, ఆ అబ్బాయి మానసికంగా ఎంత ఇదయ్యాడో. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళంతా కొంచెం జాగ్రత్తగా ఆలోచించి, మీ సమస్యలు ఏదన్నా ఉంటే పిల్లల ముందు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని కొంచెం ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు. థ్యాంక్ యూ అండి.